పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో హఠాహసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్ దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత మైక్ పట్టుకుని తన అభిమానుల్ని డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్ని విజయవంతం అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్ అయిపోతే హ్యాపీ అని అన్నారు. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఈయన ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో సీరియస్గా చెప్తున్నా, రాజాసాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్నీ తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈయన క్లైమాక్స్ డల్లింగ్ పెంత రాసావు, మిషన్కి ఎంత రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ.